ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాల గురించి చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. నమో సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావ. ఆదివారం అమావాస్య రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? ఈ అమావాస్యకి అత్యంత ప్రత్యేకత ఉంది. ఇది అధిక మాసంలో వచ్చినటువంటి అమావాస్య. దానికి తోడు ఈరోజు ఆదివారం, దానికి తోడు ఈరోజు రవి సంక్రమణం. అన్నీ ఈరోజు సూర్యభగవానుడికి విశిష్టమైనటువంటివే ఈరోజు వచ్చాయి. అయితే ఈరోజు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? మనకి అధిక మాసం మొత్తం కూడా పురుషోత్తమ మాసమని వ్రతం చేయాలని చెప్పేసి అధిక మాస వ్రతం చేయాలని చెప్పుకున్నాం. ఈ రోజుతో వ్రతం సమాప్తం అవుతోంది కదా అని చెప్పేసి ఈరోజు పూజ కాగానే అయిపోలేదు. ఈరోజు చెప్తున్నటువంటి విశేషాలు ఏమిటంటే, మామూలుగా కూడా మనం ఏం చెప్పుకున్నాం, నెల మొత్తము వ్రతం చేయలేనటువంటి వాళ్ళు కూడా విష్ణు పంచక వ్రతం అని చేయవచ్చు. వాటిలో 5 రోజులు ముఖ్యమైనటువంటివి. నెల రోజులు వ్రతం చేయలేనటువంటి వాళ్ళైనా సరే ఈ 5 రోజులు వ్రతం చేసినా, కనీసం ఈ 5 రోజుల్లో ఒక్క రోజైనా చేసినా కూడా వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇదివరకు చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఏ నియమాలు పాటించాలి అంటే, నెల మొత్తం వ్రతం చేసినా పొద్దున పూజ అవ్వగానే ఈరోజు మనకి వ్రత సమాప్తి అయినట్టు కాదు. ఉద్యాపన అయిపోయినా ఈరోజు వ్రత సమాప్తి అయినట్టు కాదు. ఈరోజు కూడా రాధాకృష్ణులకి పూజ చేసి రాధేశ్యామంటూ భజనలు కీర్తనలు చేస్తూ, ఈరోజు కూడా మామూలుగా మనం ఉద్యాపన రోజు ఏ విధంగా చేశామో ఈరోజు కూడా 33 దీపాలతో చేయటం, ఈరోజు కూడా దానం చేయటం, ఈరోజు కూడా ఎందుకంటే సంక్రమణం ఉంది కదా, అందుకని ఈరోజు ఏ దానం చేసినా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అంటారు. అందుకని ఈరోజు ముఖ్యంగా నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు కూడా కనీసం ఈ ఆదివారం రోజు, ఈ అమావాస్య రోజైనా సరే అధిక మాసంలో కృష్ణుణ్ణి పూజించటం వలన, పురుషోత్తముణ్ణి పూజించటం వలన విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది అంటారు. అందుకని కనీసం ఏ రోజైనా సరే రాధాకృష్ణ ప్రతిమలు కానీ పటాన్ని కానీ పెట్టుకుని దీపారాధన చేసి, రాధాకృష్ణులకి అర్చన చేసి, అభిషేకాలు చేసి, ఎవరికైనా దంపతులకి భోజనం పెట్టి, లేదా దేవాలయంలో అయినా పూజలు చేయించి, కనీసం ఒక్కళ్ళకైనా 33 సంఖ్యలో ఉన్నటువంటి పళ్ళని, ఈ ఋతువులో వచ్చేటువంటి పళ్ళని దానం చేసి ఆ ఫలితాన్ని వాళ్ళు పొందవచ్చు. మరొకటి, అధిక మాసం కాకుండా ఆదివారం అమావాస్య వస్తే ఏం చెయ్యాలి అంటే, పురుషులంతా కూడా తప్పనిసరిగా, అందులో ఈరోజు సంక్రమణం కూడా అయింది కాబట్టి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళైతే పురుషులు తప్పనిసరిగా పితృతర్పణం చేయాలి. తర్వాత బ్రాహ్మణికి భోజనం పెట్టాలి. ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజ చేయడం విశిష్టమైనటువంటి పుణ్యం వస్తుంది అంటారు. ఈరోజు ఉదయకాలంలో పద్మక యోగం కూడా ఉంది. అది విశేషమైనటువంటి యోగంగా చెప్తారు.
ఆ సమయంలో ఎవరు దానాలు ధర్మాలు చేసినా కూడా విశిష్టమైనటువంటి ఫలితం వాళ్ళకి వస్తుంది అంటారు. ఆ తర్వాత మామూలుగా కూడా ఏమిటంటే తల్లి తండ్రి లేనటువంటి పురుషులు ఎవరు కూడా అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఏ రోజు ఎవరైనా ఈ అధిక మాస వ్రతాన్ని చేస్తూ ఉంటే మాత్రం ఈరోజు ఆఖరి రోజు కాబట్టి తెల్లవాళ్ళు కూడా కృష్ణ భజనలు చేస్తూ రాత్రంతా కూడా జాగరణ చెయ్యాలి అనేటువంటి విశేషం కనిపిస్తోంది. రేపు ఉదయం మళ్ళీ పునఃపూజ చేసి దీపారాధన చేసి పునఃపూజ చేసి మహానైవేద్యం చేసిన తర్వాత మాత్రమే కలశం పెట్టుంటే కలశానికి ఉద్వాసన చేయటం, లేదా అఖండ దీపారాధన చేసేటువంటి వాళ్ళైతే రేపు ఉదయం వరకు కూడా ఈ అఖండ దీపారాధనని కొనసాగించాలి. రేపు ఉదయమే మళ్ళీ దీపానికి కూడా ఉద్వాసన మంత్రం చెప్పాలి, కానీ దీపాన్ని ఆర్పేయకూడదు. ఆ తర్వాత దానంతా అది కొండెక్కితే దోషం లేదు. మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అధిక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు ఎవరైనా మానసికంగా ఉద్వేగాలతో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉద్రేకాలతో ఉన్నటువంటి వాళ్ళు కానీ అంటే మామూలుగా సైకియాటిస్ట్కి చూపించుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఎవరైనా మన మీద ఏదైనా ప్రయోగాలు చేశారు అని భ్రమించే వాళ్ళు కానీ లేదా నిజంగా అలాంటి ప్రయోగాలు జరిగి ఉన్నా కూడా అలాంటి వాళ్ళందరూ కూడా ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు రాత్రిపూట ఆంజనేయ స్వామికి పూజ చేయటం వల్ల వడమాల వేయటం వల్ల కూడా ఈ దుష్ట గ్రహాలు దుష్ట శక్తుల పీడల నుంచి వీళ్ళకి విముక్తి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అదే కాకుండా ఈరోజు రవి సంక్రమణం కూడా అయింది. రవి సంక్రమణం అంటే మనం మామూలుగా ఏం చేస్తాం, మాస సంక్రాంతి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే రవి ఒక రాశి నుంచి మరొక రాశికి మారిన రోజును మనం రవి సంక్రమణంగా చెప్పుకుంటాం, దాన్ని మాస సంక్రాంతిగా చెప్పుకుంటాం. మాస సంక్రాంతి అంటే మనకందరికీ పర్వటి రోజు కాబట్టి సూర్యుడి పూజకి విశేషమైనటువంటి రోజు కానీ కాబట్టి ఈరోజు సూర్యుడికి తర్పణాలు వదులుకోవడం, సూర్యభగవానుడికి పూజలు చేయటం, పెద్దల కోసం అని చెప్పేసి పితృతర్పణాలు చేయటం, అమావాస్య రోజే కాకుండా ఆదివారమే కాకుండా మామూలు రోజుల్లో మాస సంక్రాంతి వచ్చినా కూడా మనం సూర్యుడికి ప్రత్యేక పూజలు చేయటం, పితృదేవతలకి తర్పణాలు వదలటం, ఎవరికైనా ఏవైనా బాధలు ఉంటే ఆంజనేయ స్వామికి పూజలు చేసుకోవడం ఈరోజు ప్రత్యేకమైనటువంటి దివసంగా చెప్పుకుంటాం. ఎవరెవరికి ఇలాంటి బాధలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవచ్చు. తండ్రి లేనటువంటి వాళ్ళు రాత్రిపూట భోజనం చేయకుండా ఈరోజు పితృదేవతలకి తర్పణాలు వదలటం, ఆ తర్వాత అధిక మాస వ్రతాన్ని కొనసాగించటం ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. ఆదివారం పాటించవలసిన నియమాలు ఏమిటి? ఆదివారం అంటేనే సూర్యభగవానుడికి ప్రత్యేకమైనటువంటి దివసంగా చెప్పుకుంటాం. సూర్యభగవానుడికి తప్పనిసరిగా పూజలు చేయాలి అని చెప్పుకుంటాం. ఎవరైనా అరుణపారాయణం చేయాలన్నా సూర్యుడికి అభిషేకాలు చేయాలన్నా ఆదివారం ప్రత్యేకంగా చేస్తాం. ఎవరికైనా దోషాలు ఉన్నా రవి మహర్దశలో రవి బాగా లేకపోతే ఆదివారాలు అభిషేకాలు చేయమని చెప్తూ ఉంటాం. ఆదివారాలు అరుణపారాయణలు చేయమని చెప్తూ ఉంటాం. ఆదివారాలు సూర్యభగవానుడికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయాలి అని చెప్తూ ఉంటాం. అందుకని ఆదివారం అంటేనే మనకి సూర్యభగవానుడికి ప్రత్యేకమైనటువంటి దివసం. అయితే ఈరోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? సూర్యభగవానుడికి ప్రత్యేకమైనటువంటి దివసం కాబట్టి ఎవరైనా సరే తెల్లవారుజామున మాత్రమే నిద్ర లేవాలి. మామూలుగా ఏం చెప్తారు, ఎప్పుడు కూడా నిత్యం కూడా సూర్యాస్తమయం తర్వాత సూర్యాస్తమయ సమయానికి కానీ సూర్యోదయానికి కానీ నిద్రపోకూడదుట. ఎవరైనా ఆదివారం ముఖ్యంగా సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే బ్రహ్మహత్యాపాతకం చేసినటువంటి పాపం వాడికి చుట్టుకుంటుందిట. సూర్యభగవానుడి అనుగ్రహం లభించాలి అంటే తప్పనిసరిగా ఆదివారం సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి. నిద్ర లేవకపోవటం వల్ల అనేక శాపాలు దోషాలు వీళ్ళకి తగులుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఉదయాన్నే స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవాలి. ఆదివారం రోజు ఎవరైనా మీరు సూర్యాష్టకం చదవండి. చదివితే అందులో ఉన్నటువంటి విషయాలు మీకు అవగాహనకు వస్తాయి. ఎవరైనా సరే మద్యానికి మగువకి ఆ తర్వాత మాంసానికి ఆదివారం దూరం పెట్టాలి అంటారు. చాలామంది ఏమిటంటే ఈ రోజుల్లో ఆధునికులు చేస్తున్నటువంటి దోషాలు ఏమిటంటే దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలామంది ఆదివారం సెలవు దినమని ఒంటికి నూనె పూసుకుని తలకి నూనె పూసుకుని తలంటు స్నానాలు చేస్తూ ఉంటారు. అలా చేయటం వలన దోషం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. సూర్యాష్టకంలో ప్రత్యేకంగా ఉంది. మరొక విషయం ఏమిటంటే చాలామంది ఆదివారం సెలవు కదా, ఎంజాయ్మెంట్
ప్రత్యేకమైనటువంటి వంటలు చేసుకుని తినాలని, తప్పనిసరిగా మాంసాహారం తినేటువంటి వాళ్ళు ఆదివారం రోజు ప్రత్యేకంగా చేసుకుని తింటూ ఉంటారు. మరికొంతమంది సెలవు కదా సాయంత్రం పూట కొంతమంది పార్టీలకు వెళ్ళి మద్యం సేవిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆదివారం ఏవేవి చేయకూడదని మనకి శాస్త్రం చెప్తోందో ఆధునికులు అవి మాత్రమే ఆదివారం రోజు ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రత్యేక దివసం వాళ్ళకి సెలవు కాబట్టి ఈరోజు అన్నిటికీ అనుకూలం కాబట్టి శాస్త్రంలో ఏవి చేస్తే దోషమని మనకి సూర్యాష్టకంలో కనిపిస్తుంది. మద్యం కానీ, మాంసం కానీ, మగువ కానీ వీళ్ళు ఇవన్నీ చేయటం వలన దోషమని, సప్త మహాజన్మాలకి సప్త మహారోగాలు వస్తాయని, దరిద్రంతో బాధపడతారని చెప్పేసి మనకి సూర్యాష్టకంలో ఉంది. అయితే శాస్త్రం మనకి ఎక్కడైనా ఉండని, మనకి దాని అవసరం లేదు. మనకి ఏమిటి అవకాశం వచ్చింది, అందుబాటులో ఉంది, వీలుగా ఉంది, హాయిగా ఆదివారం సెలవు రోజు కాబట్టి ఎంజాయ్ చేద్దాం అనేటువంటి మాటలు వినపడుతున్నాయి. అలా చేస్తూ శనివారం రాత్రి అర్ధరాత్రి వరకు సినిమాలు చూస్తూ పడుకుని ఏ రెండింటికో నిద్రపోయి, లేకపోతే ఎవరెవరికి ఎలాంటి బలహీనతలు అలవాట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చుకుని ఆదివారం రోజు ఉదయం 9, 10, 11 కూడా లేచేటువంటి మహానుభావులు మనకి కనిపిస్తూ ఉంటారు. అలా నిద్రలేచి హాయిగా తలంటూ స్నానం చేసి మాంసాహారం తిని సాయంత్రం మద్యం కూడా సేవించి వాళ్ళ ఇష్టానుసారం జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి శాస్త్రానికి పూర్తిగా విరుద్ధంగా ఏవి చేస్తే పరమదోషమని, ఏవి చేస్తే సప్త జన్మాలకి మహాపాతకమని, సప్త జన్మాలకి దరిద్రమని, సప్త జన్మాలకి సప్త మహారోగాలు వస్తాయని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందో వాటిని మాత్రమే మనం పాటిస్తూ ఉన్నాం. అంటే దానివల్ల మనకి ఒరిగేది ఏమిటంటే తాత్కాలికమైనటువంటి ఆనందమే తప్ప తత్ఫలితంగా వచ్చేటువంటి ప్రభావాన్ని మాత్రం, దానివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాన్ని మాత్రం మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. అందుకని శాస్త్రాన్ని నమ్మేటువంటి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని కనీసం దీన్ని పాటించడానికి ప్రయత్నాలు మొదలు పెడితే ఎన్నో రోగాలకి, దరిద్రాలకి, ఎన్నో జన్మలకి కూడా మనం రోగాల నుంచి, దరిద్రం నుంచి దూరం ఉండేటువంటి అవకాశం మనకి చిక్కుతుంది అనేటువంటి విషయాన్ని ఆధునికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనకి స్వప్న గారు మెయిల్ రాశారు. వీరి సందేహం ఏమిటంటే, అమావాస్య రోజు అమ్మాయి పుడితే ఏ పరిణామాలు ఉంటాయి, పుడితే మంచిదా కాదా, వివాహ సమయంలో ఏమైనా సమస్యలు ఉంటాయా, కాస్త తెలియచేయండి అని రాశారు వీళ్ళు. అమావాస్య రోజు అమ్మాయి పుడితే దోషమా, పుడితే మంచిదా కాదా, వివాహ సమయంలో ఏమైనా సమస్యలా? అమ్మ, అమావాస్య రోజు పుట్టడాన్ని మీరు ఆపేయగలరా? ఎవరి జన్మ ఏ రోజు కలగాలని భగవంతుడు నిర్దేశించాడో ఆ రోజు మాత్రమే జరుగుతుంది. జన్మను ఎవరు ఆపలేరు. జననం మరణం ఎవరి చేతిలో లేరు. భగవన్ నిర్దేశం ప్రకారం మాత్రమే అవి జరుగుతూ ఉంటాయి. మనం సిజేరియన్ ఆపరేషన్స్కి పెట్టుకున్నా ముహూర్తాలు ఎంతవరకు పెట్టుకోగలుగుతాము? డాక్టర్ చెప్పినటువంటి డ్యూ డేట్కి ఆ రోజు లగ్నాల్ని మార్చి మాత్రమే పెట్టుకోగలం, కానీ రోజుల్ని మాత్రం ఎక్కువగా మనం గడపలేము. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. అయితే అమావాస్య రోజు పుడితే దోషమా అడిగారు. వివాహ సమయంలో కూడా ఏమైనా సమస్యలు వస్తాయి అన్నారు. అసలు వివాహ సమయంలో దోషాలు రావడానికి అమావాస్య రోజు పుట్టడానికి ఎలాంటి సంబంధము లేదు. సమాజంలో నానుడి అమావాస్య రోజు పుడితే అయితే రాజవుతాడు, లేకపోతే దొంగ అవుతాడు అనేటువంటి మాటలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇవి సత్య దూరమైనటువంటి విషయాలు. అమావాస్య రోజు చంద్రుడు, సూర్యుడు ఒకే డిగ్రీ మీద ఉంటారు. 12 డిగ్రీల వరకు కూడా దాన్ని మనం అమావాస్యగానే చెప్పుకుంటాం. అంటే అమావాస్య రోజు చంద్రబలం ఉండదు. చంద్రుడికి కళలు శూన్యంగా ఉంటాయి, చంద్రబలం ఉండదు. అయితే ఇదేమిటి, మనకి మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు కాబట్టి, చంద్రుడికి కళలు ఉండవు కాబట్టి, చంద్రబలం లేదు కాబట్టి, ఆ రోజు అమావాస్య కాబట్టి వీళ్ళకి మానసిక ఆందోళన పెరుగుతుంది. మనసు ఎప్పుడు కూడా సున్నితంగా ఉంటుంది. ఎవరు ఏదైనా కూడా, ఎక్కడ ఏం జరిగినా కూడా మామూలు వాళ్ళలాగా వీళ్ళు ఆలోచించలేకుండా ఉంటారు. సున్నితమైనటువంటి మనస్కులై ఉంటారు కాబట్టి ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. అంతటి సున్నితంగా వీళ్ళు ఉంటారు తప్ప వీళ్ళకి దోషము అని మనకి శాస్త్రం ఎక్కడా చెప్పటం లేదు. చంద్రుడు బలహీనుడైనప్పుడు జాతకంలో చంద్రుడు ఎన్నో ఇంటివాడు అయ్యాడో, ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాలు బలహీనపడతాయి. దానికి తగినటువంటి రెమెడీస్ వీళ్ళు చేసుకోవడం వల్ల అవి కూడా పూరింపబడతాయి. అందుకని అమావాస్య రోజు పుట్టినంత మాత్రాన
కొంపలంటుకుపోయినట్టుగా భయపడేటువంటి అవకాశం ఏమీ లేదు, అవసరం అంతకంటే లేదు. ఇక్కడ వివాహ సమయంలో అన్నారు. అయితే పెళ్లిలో చూసేప్పుడు అమావాస్య రోజు పుట్టారా, చతుర్దశి రోజు పుట్టారా అని ఎవరు పొంతనలు చూడరు. పొంతనలు చూసినప్పుడు వీళ్ళ నక్షత్రాధిపతిని చూస్తారు. వీళ్ళు ఏ నక్షత్రంలో పుట్టాడో. చంద్రుడు బలం ఎలా చూడాలి అంటే, చంద్రుడు ఇక్కడ ఎవరి నక్షత్రమైనా చెప్పుకోవాలి అంటే, మీ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అది మీ నక్షత్రం అవుతుంది. ఆ నక్షత్రాధిపతి ఎంత బలంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తారు. వధూవరులు ఇద్దరికీ కూడా చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతులు, ఆ రాస్యాధిపతులు శత్రువులు కాకుండా ఉండేటువంటి పొంతన్లు చూస్తారు. అంతే తప్ప అమావాస్య రోజు పుట్టినంత మాత్రాన దోషమేమీ కాదు, జ్యోతిష్శాస్త్ర రీత్యా కూడా అడ్డంకు ఎంత మాత్రం కూడా కాదు. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు మాత్రం మానసిక ఆందోళన పోవడం కోసం ప్రతి అమావాస్య రోజు కూడా దీనికి శాంతి ఉంది. అంటే ఆందోళన తగ్గడానికి ఇదేదో పెద్ద దోషం అని చెప్పేసి మాత్రం భయపడకండి. అమావాస్య రోజు అమ్మాయి పుట్టని, అబ్బాయి పుట్టని వాళ్ళు అమావాస్య రోజు సూర్యుడికి చంద్రుడికి పూజ చెయ్యాలి అంటారు. మనకి మామూలుగా శాస్త్రంలో అయితే హోమం చేయాలి, తర్వాత కలశాలు పెట్టాలి, సూర్యభగవానుడిని చంద్రుడిని కూడా ఆవాహన చేయాలి అనేటువంటి కార్యక్రమం కనబడుతుంది. ఆధునికులకి ప్రతి అమావాస్య రోజు ఇది విధి విధాయకంగా చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి హాయిగా గుళ్ళల్లో మనకి నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. నవగ్రహాల దగ్గర అమావాస్య రోజు చంద్రుడికి సూర్యుడికి కూడా అర్చనో అభిషేకమో చేయించుకోండి. అక్కడ ఈశ్వరుడు ఉంటే ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, లేదా విష్ణుమూర్తికి పూజ చేయండి. దానితో ఆ నెలకి అక్కడ ఉండేటువంటి దోషం పరిహారం అయిపోతుంది. అందుకని అమావాస్య రోజు పుట్టినంత మాత్రాన భయపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तुते शरणागतदीनार्ता परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोऽस्तुते हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौशाम्भक्षरिके देवी नारायणि नमोऽस्तुते त्रिशूलचन्द्राहिधरे महावृषभवाहिनी माहेश्वरि स्वरूपेण नारायणि नमोऽस्तुते मयूरकुक्कुटप्लुते महाशक्तिधरे नघे कौमारी रूपसंस्थाने नारायणि नमोऽस्तुते। గోపురంపై మీ అమూల్యమైన సలహాలు, మీ సందేహాలు, మీ సందేశాలు మా చిరునామాకి కానీ మా ఈమెయిల్ ఐడికి కానీ పంపించవచ్చు. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.